ఓం శ్రీమాత్రే నమః. జూన్ 17వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బుధవారం. తిథి జ్యేష్ఠ శుద్ధ తదియ, రాత్రి 2:09 వరకు. నక్షత్రం పునర్వసు, సాయంత్రం 6 గంటల వరకు. వర్జ్యం ఉదయం 6:46 నుంచి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుంచి 10:15 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 4:59 వరకు. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్తమయం సాయంత్రం 6:52. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ తదియ, బుధవారం. ఈరోజు జూన్ 17, 2026 జ్యేష్ఠ శుద్ధ తదియ, బుధవారం. పునర్వసు నక్షత్రం. ఈరోజు విశిష్టత గురించి, పూజా ఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా బుధవారం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది విఘ్నేశ్వరుడు. అలాగే బుధగ్రహం. ఇక నక్షత్రాల విషయానికి వస్తే పునర్వసు నక్షత్రం ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన నక్షత్రం ఇది. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడింటి కలయిక మన జీవితంలో ఒక సరికొత్త వెలుగును, ప్రశాంతతను తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుంది. పునర్వసు అంటేనే మళ్ళీ తిరిగి వచ్చే వెలుగు లేదా పునరుత్తేజం అని అర్థం. జీవితంలో ఏవైనా ఆటంకాలు ఎదురైనా, మానసికంగా అలసిపోయినా తిరిగి కొత్త శక్తితో పైకి లేవడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. మనం మన దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. వృత్తిపరంగా 10 మందితో పని చేయించడం, బృందాలను సమన్వయం చేయడం, అందరి ఆలోచనలు ఒకే తాటిపైకి తెచ్చి విజయం సాధించడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న పని. బుధవారం రోజు బుధ గ్రహానికి లేదా వినాయకుడికి పూజ చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఆలోచనలో స్పష్టత వస్తుంది. మనం ఇతరులతో మాట్లాడే తీరు, ప్రణాళికలు రచించే విధానం ఎంతో మెరుగవుతాయి. అలాగే ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు సాగినంతటి సుదీర్ఘమైన గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం చేసినప్పుడు మనకు దొరికే ఒక అంతు చిక్కని ప్రశాంతత ఉంటుంది చూసారా. సరిగ్గా అలాంటి మనశ్శాంతినే ఈరోజు మన ఇంట్లో చేసుకునే చిన్న పూజ మనకు అందిస్తుంది. అప్పటి వరకు ఉన్న మానసిక అలసట అంతా తొలగిపోయి మనసు చాలా తేలిక పడుతుంది. ఇక పూజా విధానం విషయానికి వస్తే చాలా సులభంగా భక్తి శ్రద్ధలతో మన ఇంట్లోనే దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకోవాలి. ఈరోజు బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. పూజా మందిరంలో వినాయకుడి పటంతో పాటు శ్రీరాముడి లేదా మహావిష్ణువు పటం ఉంచుకొని చక్కగా ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికతో పాటు శ్రీరాముడికి తులసి దళాలతో అర్చన చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది. వీలైన వారు నైవేద్యంగా ఏదైనా పండుని లేదా కొద్దిగా బెల్లం మొక్కను సమర్పించినా దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు, మనసులో ఓం గం గణపతే నమః అని, అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ప్రశాంతంగా కాసేపు జపించుకుంటే చాలు. ఆ ప్రకంపనలు మన ఇల్లంతా ఒక సానుకూల శక్తిని నింపుతాయి. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానంగా ఇది మన మనసుకి ఒక గొప్ప భరోసానిస్తుంది. ఒక కుటుంబంలో పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు సాధించిన మార్కులు, వాళ్ళ శాతాలు భవిష్యత్తులో వారికి ఎలా ఉపయోగపడతాయి, ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు వస్తాయి అనే విషయాలపై తల్లిదండ్రులకు ఎప్పుడూ ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ పునర్వసు నక్షత్రం రోజున పిల్లలు, పెద్దలు శ్రీరాముల వారిని పూజించడం వల్ల పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. తల్లిదండ్రులకు సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం కలుగుతుంది. బుధగ్రహ అనుగ్రహం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి, తార్కిక ఆలోచన విధానం వృద్ధి చెందుతాయి. ఏవైనా ముఖ్యమైన పనులు, ఆస్తులకు సంబంధించిన ప్రభుత్వ పరమైన పనులు లేదా ప్లానింగ్ పనులు మొదలు పెట్టాలన్నా ఈరోజు చాలా అనుకూలమైనది. నిజానికి భగవంతుడికి మనం ఇచ్చేది ఏమీ ఉండదు, మన స్వచ్ఛమైన భక్తి, కొద్దిపాటి సమయం తప్ప. ఈ జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఒక 10 నిమిషాలు చేసే ఈ చిన్న పూజ వల్ల కుటుంబంలో ఆప్యాయతలు పెరుగుతాయి. పెద్దల పట్ల గౌరవం, తోటివారి పట్ల ప్రేమ దానంతటా అదే వస్తాయి. మన ఆలోచనలు సానుకూల దృక్పథం వైపు మల్లుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో సైతం సరైన అంచనాలు వేయగలుగుతాం. ఇదంతా ఒక యాంత్రికమైన పూజలా కాకుండా మన ఆత్మను మనం ప్రక్షాళన చేసుకునే ఒక ప్రక్రియలా భావించండి. దీపం వెలుగుతున్నంతసేపు ఆ వెలుగులోకి చూస్తూ ఉంటే మనలో ఉన్న అనవసరమైన భయాలు, ఆందోళనలు అన్నీ ఆ దీపపు జ్వాలలో కాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది.
ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం గం గణపతే నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతటి విశిష్టత ఉన్న ఈ రోజున మీ మనసుకి నచ్చిన విధంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించి ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ బుధవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. లావాదేవీలు అనుకూలం. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇంట్లో ముఖ్య కార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో చేసే పనుల్లో తల్లిదండ్రులు పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. సహోద్యోగుల సహకారం, పై అధికారుల ఆదరణ పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏకాగ్రత అవసరం. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పనిలో విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలు శక్తినిస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. అదృష్ట యోగం ఉంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మిత్రులు మీకు సహాయంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం చాలా వరకు నిలకడగా సాగుతుంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇష్టదైవ స్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి స్థాయిలో నిలుస్తారు. వ్యాపారులకు అనుకూలం. అయితే కొత్త పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరగవచ్చు. అనవసరమైన ఆలోచనల కారణంగా కాలయాపన చేస్తారు. ఏకాగ్రత అవసరం. వాహనాల విషయంలో ఖర్చులు ముందుకు వస్తాయి. ఇంట్లో పెద్దవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు పెడతారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచితే విజయం త్వరగా లభిస్తుంది. శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించి ప్రశంసలు పొందుతారు. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగండి. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభవార్తను వింటారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. బంధువర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. శివ అష్టోత్తరం పారాయణం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెద్దల సలహాలు పాటించడం మంచిది. బాధ్యతగా పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. సంపాదన పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంతవరకు వసూలవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో అందరి సహకారం లభిస్తుంది. బరువు బాధ్యతలు పెరిగినా పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. వ్యాపారులకు మంచి కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త దుస్తులు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంగీత కళాకారులకు సాహితీవేత్తలకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. విజయం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి సూచితం. ఆపదలు తొలగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది. కలిసి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సమస్య ఒకటి ఆందోళన కలిగిస్తుంది.
ఆరోగ్యం పర్వాలేదు, మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. సూర్య నమస్కారం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్య సాఫల్యం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఒత్తిడి పనికిరాదు. ధైర్యం అవసరం. ప్రతి అడుగు ఆలోచించి వేస్తే నష్టాన్ని నివారించవచ్చు. మాట పట్టింపులకు పోవద్దు. కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలి. ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరం. ఉద్యోగులకే కాదు, నిరుద్యోగులకు కూడా టైం బాగుంటుంది. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. పుణ్య కార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమరపాటు తగదు. దివ్యమైన ఆలోచనలు కలుగుతాయి. బంగారు భవిష్యత్తుకు పునాది వేసే యోగ్యమైన కాలం. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టవంతులవుతారు. మేలు చేసేవారు ఉంటారు. సందర్భోచితంగా వ్యవహరించండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మంచి స్థాయిలో నిలుస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం, భూముల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. అధికారుల ప్రశంసలు విశ్వాసాన్ని పెంచుతాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ధర్మ మార్గంలో వృద్ధి గోచరిస్తోంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులు కొంటారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో జాప్యం జరిగినా చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. పట్టుదల అవసరం. పరిచయాలు కలిసి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు భాగస్వాములతో అవగాహన పెంపొందించుకుంటారు. స్నేహితులు, బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. కొత్త పరిచయాలతో కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అనవసరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. దేవత, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా మంచి కాలం నడుస్తోంది. తోటివారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించండి. ఆర్థికంగా పరిస్థితి అనుకూలం. మొహమాటం వద్దు. సున్నితంగా భావాలను వ్యక్తీకరిస్తే మంచిది. కోరికలు నెరవేరుతాయి. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. వ్యాపారపరంగా కృషిని బట్టి లాభం. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. దుర్గాదేవిని స్మరించండి. మనోబలం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి గోచరిస్తోంది. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో ఆర్థిక వృద్ధి విశేషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. తోటి వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి. వివాదాల జోలికి వెళ్లవద్దు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.
పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. కొన్ని అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల వ్యవహారంలో అయిన వారితో మనస్పర్ధలు తొలగిపోతాయి. కోర్టు కేసుల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. శుభకాలం నడుస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి పథకాలు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇష్టదైవారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం గోచరిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. మిత్రుల అండ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంగా ఉంటూ సంతోషంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా సంతోషంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి స్థానచలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఇష్టదైవాన్ని తలుచుకోండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఓపికతో సమస్యలను అధిగమిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో తోటివారి సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమంగా పెరుగుతుంది. బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బాగుంటుంది. కోరికలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. అపోహలు తొలగుతాయి. అధికార లాభం ఉంటుంది. ప్రయోజనకరమైన ఆలోచనలు కలుగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మిత్రుల వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. వ్యాపారులకు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. శివ ధ్యానం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఉద్యోగంలో మిక్కిలి శ్రమ తగ్గుతుంది. ఒత్తిడి కలిగించే వ్యక్తులు ఉన్నారు. ధర్మ మార్గంలో సరైన నిర్ణయాలతో పనులు పూర్తవుతాయి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. కృషి ఫలిస్తుంది. సమాజ శ్రేయస్సు కోరి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ప్రారంభించిన పనులను ఏకాగ్రతతో పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి సంస్థల్లో చేరుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అయితే పై అధికారుల మద్దతు లభిస్తుంది. వాహనం భూమి కొనుగోలు ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార రీత్యా శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు.
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. కొద్ది ఖర్చుతో అనారోగ్యం నుంచి బయటపడతారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. గణపతి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కావలసిన వస్తువులను కొంటారు. అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేస్తారు. రాజకీయ ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు చేయండి. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలో తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా శ్రమ పెరుగుతుంది. మనోబలం ఏకాగ్రత సడలకూడదు. ఉద్యోగంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. శాంత చిత్తంతో సమాధానం ఇవ్వాలి. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. భవిష్యత్తు బాగుంటుంది. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా సత్ఫలితాలు సాధిస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శివ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ముందు చూపుతో తీసుకునే ప్రతి నిర్ణయం మేలు చేస్తుంది. సమస్యలు తొలగుతాయి. స్థిర కీర్తి లభిస్తుంది. సంతృప్తినిచ్చే పనులు మొదలు పెడతారు. కుటుంబ పరంగా బాగుంటుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. విహారయాత్ర ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. ఇరుగు పొరుగుతో సమస్యలు ఎదురుకావచ్చు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. అదృష్టవంతులవుతారు. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అధికార యోగం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవితానికి సంబంధించి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఇష్టదేవతను తలుచుకుంటే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.